ఈ కథ సుమారు 1500 సంవత్సరాల క్రితం నాటిది. అప్పట్లో ఈ భూమి మీద మయన్లు నివసించేవారు. మయన్లందరూ 2 తెగలుగా విడిపోయి కొంతమంది అడవిలో నివసిస్తే మరికొంతమంది ఎడారిలో నివసించేవారు. మయన్లందరికీ ఒక గట్టి నమ్మకం ఉండేది. ఎప్పుడైతే ఎడారిలో నుంచి వచ్చిన ఒక అబ్బాయి అడవిలో నుంచి వచ్చిన ఒక అమ్మాయి కలుస్తారో ఆ క్షణం నుండి ఈ భూమికి అంతమనేది ఉండదు. కానీ అది అంత సులువుగా జరిగే పని కాదు. వాళ్ళిద్దరినీ కలపడానికి ఆ దేవుడే ఒక దేవదూతని కిందకి పంపుతాడని వాళ్ళ నమ్మకం. వారి నమ్మకమే నిజమయ్యింది. ఆ దేవదూత నిజంగానే భూమి మీదకి వస్తాడు. కానీ వాళ్ళిద్దరినీ కలిపేలోగానే యుగాంతం జరిగిపోతుంది. మయన్లనే మాట మసైపోతుంది. కానీ ఆ దేవదూత మాత్రం ఇంకా ఈ భూమి మీదే ఉన్నాడు. దేవదూతలకి చావంటే ఏంటో తెలియదు. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఆ దేవదూత ఇంకెవరో కాదు, నేనే. నా పేరు యుగా. ఓకే, వావ్, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు మా లాంగ్వేజ్లో ఎలా మాట్లాడుతున్నావు? నాకు రాని లాంగ్వేజా? ఓ, కరెస్టే. అయినా అంత పెద్ద పని నీకే ఇచ్చారంటే ఎంత గ్రేట్ కదా. నేను కిందకి రావటం వరం కాదు, శాపం. అదేంటి? నేను చేసిన ఒక తప్పు వల్ల నేను ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అదే కొంచెం క్లియర్గా చెప్పండి. ఒకరోజు మాకు ఒక నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కౌన్సిల్ మీటింగ్ లాంటిది. అప్పుడు నేను చేసిన తప్పు మా దేవత గారిని తప్పుగా చూడటమే. అది గమనించిన మా దేవుడు నన్ను చంపేయాలని ఆదేశించారు. మా లోకంలో ఆడవారి పట్ల ఎలాంటి దారుణం జరిగినా, చిన్నదైనా పెద్దదైనా, దానికి శిక్ష మాత్రం మరణమే. కానీ తన వల్ల ఏ ప్రాణికి హాని జరగకూడదని మా దేవత భావించేవారు. అందుచేత నాకు ఈ దైవకార్యం అప్పగించి పంపారు. నేను చేసిన తప్పుకి దైవకార్యం అప్పగించడం ఏంటి అని ఆలోచిస్తూ ఈ భూమి మీదకి వచ్చాను. నా పని నేను చేయడం మొదలుపెట్టాను. ఇంకా కొద్ది రోజుల్లో ఆ 2 మయన్లు కలుస్తారనేలోగా యుగాంతం జరిగిపోయింది. నేను ఇన్ని దశాబ్దాలుగా ఈ భూమి మీదే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు అర్థమైంది, నాకు ఇచ్చింది పేరుకి దైవ కార్యమే అయినా నాకు మాత్రం అదొక శిక్షే అని. మరి ఇక్కడేం చేస్తున్నావు? నీ పవర్స్ యూజ్ చేసి వాళ్ళిద్దరు ఎక్కడున్నారో కనుక్కొని ఒక మనిషి రూపంలోకి మారి వాళ్ళని కలిపి నువ్వు మీ లోకానికి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఇప్పుడు ప్రస్తుతం అనుభవించేది శిక్ష. నాకు ఉన్న ఒకే ఒక శక్తి, ప్రతి 50 సంవత్సరాలకోసారి నా ఆత్మని ఏదైనా జంతువులోకి కానీ ఏదైనా బొమ్మలోకి కానీ పంపించుకోవడం. మనిషి రూపంలోకి మారేంత శక్తి నా దగ్గర లేదు. మరి వాళ్ళిద్దరూ పుట్టారో లేదో, ఎక్కడున్నారో నువ్వెలా కలుపుతావో నీకెలా తెలుస్తుంది? అంతా ఆ పైవాడు చూసుకుంటాడు. నేను చేయాల్సిందంతా వెయిట్ చేయాలంటావు అంతే. ఇంతకీ మీ దేవుడి పేరేంటి? నీకది అనవసరం.
కోసం గిఫ్ట్ కొనడానికి వచ్చి నేను గిఫ్ట్ కొనుక్కుంటే ఎంత చండాలంగా ఉంటుంది. ఈ ఈ ఈ ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఏం మారలేదు. ఇంకెళ్ళి కూర్చోపో. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. నేను కలపాల్సింది ఎక్కడున్నాడో తెలియని ఆ అబ్బాయిని మన కళ్ళ ముందే ఉన్న ఈ అమ్మాయినే. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఆర్ యు షూర్? డామ్ షూర్. ఈ అమ్మాయి మళ్ళీ ఇంతకాలానికి పుట్టిందంటే ఆ అబ్బాయి కూడా ఎక్కడో ఒక చోట మళ్ళీ పుట్టే ఉంటాడు. అమ్మయ్య, ఈ రోజుది రాసేసా. గత కొన్ని రోజులుగా స్ట్రేంజ్ డ్రీమ్సే కదా అనుకుంటే ఏదో ఫ్లాష్ మెమరీస్లో కూడా వస్తున్నాయి. అయినా ఒక డ్రీమ్ కంటిన్యూస్గా నెక్స్ట్ డే డ్రీమ్లో రావటం నేనైతే ఎక్కడా వినలేదు. ఆ డ్రీమ్స్లో వచ్చే స్టోరీస్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏదో పాతకాలంలో ఉన్న లవ్ స్టోరీస్లా. ఇలాంటి స్ట్రేంజ్ సిట్యువేషన్కి చెక్ పెట్టాలి అంటే నాకు వచ్చే డ్రీమ్స్ అండ్ ఫ్లాష్ మెమరీస్ని టైం టు టైం నోట్ చేసి పెట్టుకోవడమే. అందుకే ఈ డైరీ స్టార్ట్ చేశాను. ఇప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా నాతో ఈ డైరీ ఉంటుంది. ఈ డ్రీమ్స్ ఆగే వరకు ఈ డైరీ కూడా ఆగదు. పోనీ నేను ఎక్కువగా చదివే హిస్టరీ బుక్స్ ఎఫెక్ట్ అనుకుంటే నా కల్లో నేను చదివిన ఒక్క సిట్యువేషన్ కూడా లేదు. అయినా ఐ డోంట్ కేర్. ఈ మిస్టరీని ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే. హలో, చెప్పరా. ఎప్పుడు చీకట్లో ఉన్న చరిత్రను చదవడమేనా, లేక వెలుగులోకి ఏమైనా వచ్చేది ఉందా? అలాంటిది ఏం లేదులే. ఎక్కడ రావాలి? మనం ఎప్పుడు కలిసి పార్క్ వచ్చి. సరే, బాయ్.
ఏంటి ఇందాక నుంచి నన్నే చూస్తున్నావు? ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నావని. అవునా, అంత ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంకా ఇంట్రెస్టింగ్ చేస్తా. ఆ టర్న్ తీసుకునే లోపు నా పేరు కనుక్కొని చెప్పు, చూద్దాం. పేరు రాధా, రమ్య, మధు, మానస, వీణ, విద్య, నవీన, నీతి, జ్యోతి, కోతి, కోత, చిని. గాట్ ఇట్. శివాని. నీకెలా తెలిసింది? నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఇంటెలిజెంట్ అంటారు. నీ బొండా. నా పేరు మాయా. మాయా, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్ప్రెషన్ మారినట్టుంది. బాగా కనిపెట్టావురా. అమ్మాయి నచ్చిందరా? ఇది బాగా కనిపెట్టావు. ఏడ్చింది చాలు. అమ్మాయి నా చిన్నప్పుడు ఫ్రెండ్. దేవుడా. ఓకే, నేను వెళ్తా మరి. బాయ్. హలో. పైకి వచ్చేరా. ఓకే. ఆ రోజు ఏమైందిరా? నువ్వు మాయా అన్నావు, తనేమో నువ్వెవరో తెలియని యాక్టింగ్ చేసింది. అదా, రీసెంట్గా ఒక పెద్ద గొడవ. ఎక్కువైందా? మామూలుగా కాదు. చిన్న గొడవేలే, కానీ ఈ మధ్య మాట్లాడుకుంటున్నాం. సెట్ అయిపోయింది. ఓ, అయినా నీకెందుకురా అంత ఇంట్రెస్ట్? యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఆ అమ్మాయిని చూస్తే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అదేలాగా? తను కనిపించినప్పుడల్లా ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. ఓకే సార్. హార్ట్ బీట్ మ్యూజిక్ వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లోనా? రియల్టీలోనా? బా, మనం మూవీ మనం ఎన్నిసార్లు చూసాం? నీకు అర్థం కావట్లేదో. సరే చెప్పు. తను చూసినప్పుడు అనిపిస్తుందా, దగ్గరలో ఉన్నప్పుడు అనిపిస్తుందా? చూసినప్పుడే. అరే అవునా? అవును. దాన్నే టెన్షన్ అంటారు. ఏంది వీడు మాట్లాడకుండా అటు ఇటు తిరుగుతున్నాడు? యాక్చువల్లీ నువ్వు నాకు హెల్ప్ చేయాలిరా. ఎలాగైనా నువ్వు మనం కలపాలి స్వామి. దేవుడికే ప్రసాదం లేదంటే పంతులు వచ్చి పకోడీ అడిగినట్టుంది నాయన. నాకు అర్థం కాలేదు స్వామి. నీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరి స్టోరీ ఆడే రాసుకోవాలి, ఎవరి డైరెక్షన్ ఆడే వేసుకోవాలి. గాట్ ఇట్? నువ్వు దేవుడి స్వామి.
సరే మరి నేను వెళ్ళొస్తా. ఓకే. అవును, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎవరినైనా ఫస్ట్ టైం చూడగానే మనసులో ఏదో ఫీలింగ్ కలిగిందంటే అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని నా ఒపీనియన్. సరే మరి బాయ్. ఏంటంత ఆలోచిస్తున్నావు? ఇద్దరు మైండ్ సెట్స్ ఒకేలా ఉంటాయా లేదా అని ఆలోచిస్తున్నా. ఎందుకు అలా అడుగుతున్నావు? ఒక 5 minutes రివైండ్ చేసుకో. హాయ్ వినోద్, రా లోపలికి రా. హాయ్. ఏమన్నా తీసుకుంటావా? బయట నాడే కార్. అది కాదు, ఏమన్నా స్నాక్స్ కావాలా? ఏదో ఒకటి. ఒక్క నిమిషం. హాయ్ రా. ఎక్కడున్నావురా? ఇక్కడే మాయ వాళ్ళ ఇంట్లో. తను ఏం చేస్తుందిరా? ఇప్పుడే లోపలికి వెళ్ళింది కిచెన్లోకి. మళ్ళీ టీ తెస్తేమో, అసలు టీ అంటే ఎలర్జీగా నీకు. ఏదో జ్యూస్ చేస్తుంది అనుకుంటా. సరే, ఎంజాయ్ చేసుకో. ఓకే బాయ్. ఏంటిది? టీ. ఏదో ఒక టీ అంటే ఏదో ఒక టీ కాదు, ఇంకేదైనా అని. ఇంకేం వద్దులే, ఓసారి బయటికి రా, మాట్లాడాలి. లవ్ గురించి వాడి ఫీలింగ్ ఏమో అలా ఉంది, మరి ఈమె ఫీలింగ్ ఏంటో. అవును, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ టైం ఎవరినైనా చూడగానే మనసులో ఒక ఫీల్ కలిగిందంటే మనసులో ఏదో ఫీలింగ్ కలిగిందంటే అదే ఫస్ట్ లవ్ అని నా ఒపీనియన్. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు అలా ఆలోచిస్తున్నాను? మీ ఇద్దరి వ్యూస్ ఆల్మోస్ట్ సేమ్ తెలుసా? ఇంట్రెస్టింగ్.
ఎప్పుడు బోర్ కొడుతుంది అనకపోతే ఏదైనా బుక్ చదువుకోవచ్చుగా. ఎప్పుడు బోర్ కొడుతుంది అనకపోతే ఏదైనా బుక్ చదువుకోవచ్చుగా. నా కళ్ళలో వచ్చిన స్టోరీ ఈ బుక్లో ఉండడం హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎప్పుడైనా చెప్పానా? లేదే, ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు. ఎనీవేస్, నేను అర్జెంట్గా సూర్యాన్ని కలవాలి. రేపే కాల్ చేసి రమ్మని చెప్తా. చెప్పాలి. యాక్చువల్లీ నీకు చాలా రోజుల నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఐ డింట్ ఫైండ్ ద రైట్ టైం. ఏంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదే ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడట్లేదేంటి? ఏం మాట్లాడలేదా? అదేంటి? వచ్చి ఇంతసేపు అయింది, ఏదో ఒకటి చెప్పొచ్చు కదరా బాబు. జస్ట్ ఎ సెకండ్. దిస్ ఈజ్ ఐఫోన్ 5S అండ్ ఫైన్ సూపర్ ఫోన్. ఇదేంటిది? Moto G. This is also a good phone. And this chair is black. It's not black. It's brown. This chetlu, they are green. And your hair is brown. Ayyo, brown enti? Chini. Oh no. Shit. Look, I want to say something. I mean, like, నాకు I want to say, చాలా రోజులు చెప్పాలని ట్రై చేస్తున్నా కానీ అదేంటంటే అది ఎలా చెప్పాలి అంటే సడన్గా చెప్తే నువ్వు ఓకే అనకపోవచ్చు, కానీ ఐ హ్యావ్ టు టెల్ దిస్. యాక్చువల్లీ
ఐ వాంట్ టు సే టెన్షన్ పడతావేంట్రా? ఐ లవ్ యూ టూ. హే, ఇది నా డైరీ. కొట్టేసిందా? నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ రోజు ఏమైందంటే అంత వద్దు, షార్ట్గా చెప్పు. ఆ రోజు ఏమైందంటే ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్తే తనకి అర్జెంట్ కాల్ వచ్చి వెళ్ళిపోయింది. లోపలికి వచ్చి చూస్తే మీరు లేరు, కానీ డైరీ ఉంది. ఓకే, మరి దీనికి నువ్వు నన్ను లవ్ చేయడానికి కారణం ఏంటి? ఆ డైరీలో ఉన్న స్టోరీస్ నాకు 1 month బ్యాక్ డ్రీమ్లో వచ్చింది. అవునా? స్ట్రేంజ్. నాకు ఆ స్టోరీస్ డ్రీమ్స్లో వస్తే రాసాను. అంటే ఈ స్టోరీ జరిగింది మనకే. సో ఈ స్టోరీలో ఉంది మనమే. పూర్వజన్మ. పంపదీసి పూర్వజన్మ. సర్లే, ఏదైతే ఏంటి. 1 second. నువ్వా? ఇది ఎలా? యాక్చువల్లీ నాకు చూడగానే నచ్చింది, అండ్ బొమ్మలంటే ఇష్టం అన్నావు కదా, అందుకే. నాకే తెలియకుండా మీరిద్దరూ నా వల్ల కలుసుకున్నారు అంటే నాకు విముక్తి లభించినట్టే. నేను తిరిగి మా లోకానికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళొస్తా మరి. ఏమైంది? ఏమో సడన్గా లైట్ అయినట్టు అనిపించింది. ఏంది చెప్పు. కెమెరా, నీ కెమెరా చూసా వెంటనే. యాక్షన్. ఓకే, ఐమ్ రికార్డింగ్. గో. ఏ వాట్ బోండా, you are not ordering something. Action. What? I don't know what to do. Yeah. అవును.